చంద్రబాబు లాంటి దుర్మార్గుడికి డబ్బు 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 అని డబ్బు నామస్మరణ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కడుపును పుట్టినటువంటి కొడుకు నీ నోటితో నువ్వు చెప్పావు. అతను ఒక దగాకోరు, దోపిడీదారు, డబ్బు డబ్బు. ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఏడుస్తున్నారు. చంద్రబాబు కొడుకు వచ్చాడండి, డబ్బు 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 అని చచ్చిపోతున్నాడండి డబ్బుతో పడి. మరి అట్లాంటి వాళ్ళకి కొమ్ము కాస్తున్నటువంటి సెకండ్ కదా నువ్వు. వాళ్ళకి అడ్డం నుంచుంటున్నటువంటి యుద్ధంలో అడ్డం నుంచుంటున్నటువంటి సెకండ్ పాత్ర కదా మంది. శల్యుడు సెకండ్ రెండు కలిసినటువంటి పాత్ర కదా మంది. ఈ చంద్రబాబు నాయుడు గారు చించుకుని మాట్లాడతాడు, చెవులో తేగ ఒకటి, హూ కిల్డ్ బాబాయ్. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండంగానే బాబాయ్ కిల్డ్ కదా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండంగానే బాబాయ్ కిల్డ్. అప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు పోనీ జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా కేసు పెట్టారా? జగన్ కిల్డ్ అని చెప్పి ఏమైనా కేసు పెట్టారా? కేసు పెట్టలేదు సరి కదా, కనీసం నింద కూడా మోపలేదు కదా. నింద కూడా మోపలేదు కదా, బురద కూడా వేయలేదు కదా. అప్పుడేమో పవన్ కళ్యాణ్ నువ్వు కలిసి నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావు, బాబాయ్ కిల్డ్ అయినప్పుడు జగన్ నాట్ కిల్డ్ బాబాయ్ అని ఆ రోజు అంటావు. జగన్ నాట్ కిల్డ్ బాబాయ్ అనేమో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటావు. ఇప్పుడేమో హూ కిల్డ్ బాబాయ్, హూ కిల్డ్ ఎన్టీఆర్ అనుకోవచ్చు కదా, హూ కిల్డ్ ఎన్టీఆర్ అని. ఈ చంద్రబాబు నాయుడు ఈ దిగజారుడు మాటలు జనానికి మతిమరుపు ఉంటుంది అనుకుంటారు. ప్రతిదీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య గావించబడితే ఆ హత్యలో దోషులు ఇవాళ నీతో తిరుగుతారా? పచ్చిగా కిరాతకంగా టీవీలకి ప్రెస్ మీట్లు పెట్టి నేను ఈ రకంగా ఇలా పొడిచాను, ఇలా నరికాను, ఇలా కిరాతకంగా గుండెల మీద కూర్చుని కత్తి దింపాను గుండెల్లోకి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టినటువంటి హత్య చేసినటువంటి ముద్దాయి నీ పార్టీలో జెండా మోస్తాడా? నీతో తిరుగుతాడా చంద్రబాబు నాయుడుతో? హూ కిల్డ్ బాబాయ్ అంట. నోరా తాటి పట్టా అది చంద్రబాబు నాయుడు. 75 ఏళ్ళు వయసు వచ్చింది. ఊళ్ళో తాటి చెట్టుకి ఊరి మధ్యలో ఉన్నటువంటి మర్రి చెట్టుకి కూడా వయసు వస్తుంది. కానీ మనం మనుషులం కదా. సంస్కారం, నిన్నేం మాట్లాడాం, వాస్తవం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చెప్తాడు పాపం. మరి ఎవడు రాశాడో, జబర్దస్త్ రైటర్ రాశాడా, సినిమా డైలాగులు రాసేవాడు రాశాడో తెలీదు. పవన్ కళ్యాణ్తో స్నేహం చచ్చేదాకా, పవన్తో శత్రుత్వం వాడు చచ్చేదాకా, అవతల వాడు చచ్చేదాకా అంట. సొల్లు కబుర్లు, సినిమా కబుర్లు, సినిమా డైలాగులు. 2009 సంవత్సరంలో చంద్రబాబుతో శత్రుత్వమే కదా. మీరేమో ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడు. చంద్రబాబు నాయుడు ఎన్ని తిట్టావు? ఆ రోజు శత్రువే కదా. మామగారి దగ్గర నుంచి పార్టీని దొంగతనం చేశాడన్నావు. సైకిల్ గుర్తు రామారావు దగ్గర నుంచి లాక్కున్నాడు, ఈ సైకిల్ చంద్రబాబుది కాదని చెప్పావు. చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు తిట్టావు. శత్రుత్వమే కదా. 2009లో చంద్రబాబు నాయుడు శత్రుత్వం మరి చచ్చేదాకా ఉందా? 2014కి వచ్చేప్పటికి చంద్రబాబు నాయుడుతో స్నేహం మళ్ళీ. మరి 2014లో చంద్రబాబుతో స్నేహం మరి ఎవరు చచ్చేంత వరకు ఉండాలిగా. మరి 2019 వచ్చేప్పటికి మళ్ళీ శత్రుత్వం ఏంటి? స్నేహం పోయి శత్రుత్వం వచ్చిందేంటి? పోనీ 2019లో ఉన్నటువంటి శత్రుత్వం అవతలోడు పోయేదాకా ఉంటుందన్నావుగా, పోయేదాకా ఉందా? లేదుగా. మళ్ళీ 24కి వచ్చేప్పటికి చంద్రబాబు నాయుడుతో స్నేహం కదా. మరి నీ మాటకు అర్థం ఉందా? నీ సొల్లు కబుర్లకి అర్థం ఉందా చెప్పు. పవన్ కళ్యాణ్తో స్నేహం చచ్చేదాకా అంటే పవన్ కళ్యాణ్ చచ్చేదాకా, పవన్ కళ్యాణ్తో శత్రుత్వం అవతల వాడు చచ్చేదాకా. ఇదేంటిది? ఇదేంటిది అంటున్నా. 2014తో మోడీతో స్నేహం, నరేంద్ర మోడీతో స్నేహం, 2019లో మోడీతో శత్రుత్వం, 2024లో మోడీతో స్నేహం. మరి ఎవడో ఒకడు చచ్చేదాకా ఉండాలి కదా. ఇది ఏంటి పిల్లి మొక్కలేంటి? ఈ పిల్లి మొక్కలేంటి పవన్ కళ్యాణ్?
ఎవడో మాటలు రాసిస్తే డయాస్ మీద కూర్చుని బట్టి పట్టేసి చెప్పేస్తామా? సినిమా అయితే 4 రోజులు ఆడద్దే, నచ్చితే చూస్తారు, నచ్చపోతే తెరలు వెళ్ళిపోతారు, వెళ్ళిపోద్దాం, ఇంకో సినిమా వచ్చేస్తుంది. కానీ ఇది రాజకీయం, ప్రజా జీవితం. ప్రశ్నిస్తారు, నిలదీస్తారు, ఫినాయిల్ పెట్టి కడుగుతారు. 2024 మీ జెండాల సభ సాక్షిగా ప్రజలు నీ జెండా, చంద్రబాబు నాయుడు జెండా మడతేయటం ఖాయం. నీ జెండా పవన్ కళ్యాణ్, నీ జెండాల సభ సాక్షిగా చెప్తున్నాం. నీ జెండా, చంద్రబాబు నాయుడు జెండా, ఈ 2 జెండాలని ప్రజలు మడతేయటం ఖాయం. జగన్ని ఓడించటం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం కోసం 3